నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ మరియు అమెరికా అలాగే ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే ఇరాన్ బేషరతుగా లొంగిపోవడానికి అంగీకరించకపోతే మిడిల్ ఈస్ట్లో సంఘర్షణను ముగించడానికి ఇరాన్తో చర్చలు జరగవని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది. సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు అటువంటి అడుగు వేసి వాషింగ్టన్కు ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని ఇరాన్ ఎంచుకున్న తర్వాతే అమెరికా మరియు దాని యొక్క మిత్ర దేశాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి కృషి చేస్తాయని తెలిపారు. అలాగే ఇరాన్లో మనం చూసుకుంటే కానీ మాకు ఆమోదయోగ్యమైన నాయకుడిని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన సుప్రీం లీడర్ను మీరు ఎంచుకుంటే కానీ ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయి. అలాగే మీతో ఎటువంటి చర్చలు లేవని చెప్పేసి ఇరాన్ బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా మేము లొంగిపోతూ ఉన్నామంటే కానీ ఒక కొత్త నాయకత్వాన్ని ఎంచుకొని మేము మీకు ఆర్థికంగా సహాయం చేసి మీ యొక్క ఆర్థికాభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పేసి, అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మేము అద్భుతమైన స్థితిలో ఉన్నాము. చాలా వరకు ధైర్యవంతమైన మిత్ర దేశాలు మరియు భాగస్వామ్యులు ఇరాన్ను విధ్వంసం అంచుల నుంచి తిరిగి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తాము. దాని ఆర్థికంగా గతంలో కంటే పెద్దదిగా మెరుగ్గా మరియు బలంగా మారుస్తామని చెప్పి ట్రంప్ అయితే తెలపడం జరిగింది. ఇరాన్ భవిష్యత్తులో వచ్చే ఏ నాయకత్వమైనా సరే అమెరికాకు ఆమోదయోగ్యంగా ఉండాలని ట్రంప్ పదే పదే పేర్కొనడం జరిగింది. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అనే పదబంధంతో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ అయితే ముగించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మేము ఆమోదించిన నాయకత్వాన్ని కానీ మీరు పెట్టుకుంటే కానీ ఇరాన్ అభివృద్ధికి మేము తోడ్పడతాము, మీ యొక్క ఆర్థికాభివృద్ధికి ఆర్థిక వ్యవస్థకు మేము తోడ్పాటునిస్తామని చెప్పి ఆయన తెలపడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.